ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్వాపూర్ గ్రామం లక్నవరం జలాశయంలో 7 కోట్ల వ్యయంతో 3 ఎకరాల విస్తీర్ణంలో టీజీటీడీసీ ప్రీకోర్ట్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన 3వ ద్వీపాన్ని ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ పర్యాటకం సంస్కృతి మరియు పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనశ్రీ అనసూయ సీతక్క ప్రారంభించారు. కొంచెం వెనక పెట్టు, ఫోన్ వెనక పెట్టు. వినితరంగా చూసి రక్షించాలి. కాబట్టి దీన్ని అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని ఈ యొక్క సంస్థ కూడా అవుతుందో చాలా నేను సంస్థలు కూడా నేను అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ యొక్క ప్రీ కోర్ట్ సంస్థ ఈ యొక్క గత మన రిలీజ్కి ఇవ్వడం జరిగింది. చాలా గొప్పగా చేసిండ్రు. దీనికి టూరిజం డిపార్ట్మెంట్తో ఇన్కమ్ షేరింగ్ ఉంటుంది. 15% వచ్చినటువంటి ఆదాయంలో అంటే గ్రాస్ రిసీట్స్ ఏమిటంటే గ్రాస్ రెవెన్యూతో అందులో 15% టూరిజం డిపార్ట్మెంట్ షేర్ ఉంటుంది. ప్రైవేట్ సంస్థలు కాబట్టి కొంత మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ బాగుంటుంది కాబట్టి వీళ్ళకి అప్పటి జరిగింది. నెక్స్ట్ దీంతో పాటుగా ఇంకా ఇతర ద్వీపాలు ఉన్నాయి. వాటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి డెవలప్మెంట్ చేసి ఏర్పాటు చేస్తాం. దీంతో పాటుగా ఇతర జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం రిజర్వాయర్ కావచ్చు, ప్రతి జిల్లాలో కూడా అట్లాగే నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, ప్రతి జిల్లాలో కూడా పెద్ద పెద్ద రిజర్వాయర్స్ ఉన్నాయి. వాటిలో బోటింగ్ దీంతో పాటుగా ఇక్కడ స్పోర్ట్స్ను డెవలప్ చేస్తాం. అంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్, వాటర్ స్పోర్ట్స్ పెద్ద ఎత్తున వాటర్ స్పోర్ట్స్ డెవలప్ చేసే అవకాశం ఉంది. వాటిని డెవలప్మెంట్ చేసి ఏర్పాటు చేస్తాం. కాటేజ్ ఉన్నాయి కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీనికి మన గౌరవ సహచర మంత్రివర్యులు సీతక్క గారు వెంటబడి ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా సాధించుకుంటా ఉన్నారు. దానితో మా కార్పొరేషన్ చైర్మన్ గారు, మా ఎంపీ గారు కూడా ఇంకా చాలా నల్గొండ జిల్లాలో వారు కూడా చాలా ప్రపోజల్ ఉన్నది. ఈ మధ్యకాలంలోనే మరో 150 కోట్ల రూపాయలు సుమారుగా కొత్తగా కూడా రాష్ట్రంలో టూరిజం శాంక్షన్స్ కూడా చాలా ఇవ్వడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దాని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా. త్వరలోనే మరో 250 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా ఒక 3 ప్యాకేజ్లు ఏర్పాటు చేస్తాను. వాటి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సంబంధిత కేంద్ర మంత్రులు కలవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే హైదరాబాదులో ఉన్నటువంటి ఈ యొక్క మూసీ రివర్ ఫ్రంట్ కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపున గాంధీ విగ్రహం కావచ్చు, ఇంకోటి లండన్ ఐ అనేది అంటే అక్కడ దానిపైన ఆ లండన్ అనేది ఒక పెద్ద లైక్ జెయింట్ వీల్ ఆ జెయింట్ వీల్ ఎక్కడ చూస్తే మొత్తం హైదరాబాద్ కనపడుతుంది. అంటే దుబాయ్లో ఉన్నటువంటి స్థాయిలో అంతకంటే మించి చేసేటువంటి ఆలోచనతో ఉన్నాం. త్వరలోనే దాని ల్యాండ్ భూసేకరణ కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ దిశ కూడా అడుగులు పడుతూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా డెవలప్ అవుతూ ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఏ వనరులు ఉన్నాయో వాటన్నిటి కూడా తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే నేను రాష్ట్ర ప్రజానికి విజ్ఞప్తి చేసేది కూడా విజ్ఞప్తి చేసేది కూడా ప్రపంచంలో లేని మన దగ్గర ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నాయని మన దగ్గర ఉన్నాయి, కానీ మన దగ్గర ఉన్నాయి ప్రపంచంలో లేవు. అంటే గొప్ప కట్టడాలు కావచ్చు, చారిత్రక కట్టడాలు కావచ్చు, గొప్ప దేవాలయాలు కావచ్చు, అట్లాగే పురాతనటువంటి అంటే యాన్షియంట్ నిర్మాణాలు, గొప్ప గొప్ప నిర్మాణాలు, ఆర్కియాలజికల్ కట్టడాలు చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం కట్టాలంటూ కట్టలేదు. సో వాటిని చూడాల్సిందే. ఎందుకంటే జీవితం అనేది చాలా చిన్నది.
చాలా ముఖ్యమైనది. సో దీనిలోనే మనం లైఫ్ సార్థకత చేసుకోవాలా. ఎంతసేపు మనం సంపాదన 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 తరతరాలకు తాతముతాలుగా తరతరాలకు మనవలకు మనం సంపాదించి పెట్టడమే కాదు, మనం కూడా ప్రకృతి అందాలని ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గొప్ప కట్టడాలు కూడా చూడాలా. కనీసం రోజు కాకపోయినా వారానికి ఒక ఆదివారమైనా గడపాలా, నెలకు ఒక 3 రోజులు గడపాలా. అన్ని వర్గాల వాళ్ళు కులాలకు మతాలకు అతీతం చేస్తారు. దానివల్ల మనకు కొంత ఆలోచన కొంత మార్పు వస్తుంది, మనసుకు ఉల్లాసం కలుగుతుంది, సేద తీర్చుకుంటుంది, నిరాశ నిస్పృహకు లోను కాదు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సుమారుగా లక్షలాది మంది విద్యార్థులకు ప్రభుత్వ ఖర్చుతోటి ఈ టూరిజం చూపించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఖర్చుతో చాలా మటుకు ఇప్పటికీ కొంత పోతూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నలుగురు ఇక్కడ వచ్చే పిల్లలు వచ్చి చూస్తూ ఉన్నారు. సో అందరూ కూడా దీన్ని చూడాలని చెప్పని, దీన్ని ఉపయోగించుకోమని చెప్పని విజ్ఞప్తి చేస్తారు.